ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. ఇక జహీరాబాద్ కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, ఎన్ఐసిడిపి కేంద్రం మంజూరు, 1.74 లక్షల మందికి ఉపాధి కల్పన, దేశవ్యాప్తంగా 12 కేటాయింపు, కేంద్ర కేబినెట్ ఆమోదు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అవి సాక్ష్యాలు కాసేపు కస్టడీలో నిందితుడు ఇచ్చే నిరూపణ వాగ్మాలను ఎవిడెన్స్ తీసుకోవద్దు, వాటికి ఆధారాలు కోర్టులు పరిగణించవద్దు. పిఎంఎల్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఇక ఈడీ కేసులు బెయిల్ రూల్ ధర్మాసనం తాజా తీర్పులో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరుగారినట్టే అంటున్న న్యాయ నిపుణుడు. ఇక బెయిల్ అనంతరం గురువారం గంజాయిలోని ఇంటికి వచ్చి చేరుకున్న కుమార్తె కవిత హత్తుకొని భావోద్వానికి గురిన తల్లి శోభమ్మ రాఖీ పౌర్ణమి రోజున జైల్లో ఉన్న కారణంగా సోదరుడు కేటీఆర్ రాఖీ కట్టలేకపోయింది. కవిత ఇంటికి చేరగానే రాఖీ కట్టారు కేటీఆర్. ఆ ఫోటోలో ఎక్స్ లో షేర్ చేస్తూ రాఖీ వేడుకలు ఇప్పుడు పూర్ణిత లభించిందని పేర్కొనడం జరిగింది. ఇక శంషాబాద్ విమానాశ్రయం వద్ద అభిమానులకు అభివాదం చేస్తున్న కవిత, పోరాటం ఆగదు, ఏ తప్పు చేయకుండా రాజకీయ కక్ష సాధింపుతో భాగంగానే నాపై కేసులు పెట్టారు. ఈ విషయం అందరికీ తెలుసు. నా విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజానికి వినక్రమంగా చేతులెత్తి నమస్కరిస్తున్న జాతీయ విజయం సాధించిన దాకా పూరత ప్రజాక్షేత్రం మరింత బలంగా పనిచేస్తానంటూ ఎమ్మెల్సీ కవిత బయటికి వచ్చిన తర్వాత విమర్శనం తర్వాత అక్కడ మాట్లాడడం జరిగింది మీడియాతో. ఉద్దేశపూర్వకంగా నాపై కేసులు, నిజం నిలకడగా తెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా. కవితకు స్వాగతం పలికిన బీఆర్ శ్రేణులు, జాగృతి నేతలు, ఎయిర్పోర్ట్ ఇంటి వద్ద తరలించిన నేతలు, అభిమానులు తల్లికి పాదాభిమానం చేసి అన్నకి రాఖీ కట్టి భావోద్యానికి గురయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఇక ఇదేం ద్వంద్వ నీతి, బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా కూల్చివేతలు, ఓవైసీ మెడికల్ కాలేజీలకు సమయం ఇస్తామన్న సీఎం. హైడ్రా కమిషన్ ఎమ్మెల్యేలు మరింత చెందిన ఎంఎల్ఆర్ సిటీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు. 7 రోజుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కూల్చేయాలని హెచ్చరిక. 111 జీవో పరిధిలో నోటీసులు జారీ చేస్తున్న స్థానిక సంస్థలు అన్నట్టు ఒక హెచ్చరిస్తున్నాం. ఇక నిబంధనలకు లోబడే కూల్చివేయాలి ఉండాలి, ఆధారాలు పరిశీలించాలి చర్యలు. హైడ్రాకు సూచన చేసిన హైకోర్టు. మరి మారుతి విద్యాసంస్థలు ఊరట, కూల్చివేత నోటీసులు రద్దు చేసి షోకాస్ నోటీసులుగా మార్చింది హైకోర్టు. ఇక సచివాలయం తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టనకు బుధవారం భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. రూపురేఖలను మార్చి ఏర్పాటు చేస్తారు. జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ బాధ్యతలు మేధావుల సూచనలతో సెక్రటేరియట్ రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నా కుటుంబ సభ్యుల నిర్మాణాలను నాకు కూల్చివేస్తా, బఫర్ జోన్ ఉంటే నాకు వివరాలు ఇవ్వండి, ఓల్డ్ సిటీ కాదు ఏ సిటీకైనా వచ్చి కూలగొడతా, వాటిలతో సంబంధం లేకుండా కూల్చివేతాలు అన్నట్టు సీఎం అనేది వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మాస్కో సదస్సుకు కేటీఆర్ ఆహ్వానించిన స్కాల్కో సంస్థ. ఇక ఫెస్టివల్ ఆఫ్ ఫ్యూచర్ సదస్సులో ప్రసంగించాలని లేక వచ్చే 5 నుంచి 7 వరకు సదస్సు అన్నట్టు ఒక హైలైట్. ఇక మాఫీ కాకపోతే రైతే బాధ్యుడా, కుటుంబ నియంత్రణ సర్వే ఉద్దేశం ఇదేనా? సందేహాలు వ్యక్త చేస్తున్న రైతు సంఘాలు. రైతు స్వయంగా కుటుంబాన్ని ధృవీకరిస్తే మాఫీ, అందులో ఏ ఒక్కరు ఐటీ చెల్లించిన మాఫీ బంద్. రేషన్ కార్డు 2 లక్షల మంది రైతులు కోత. ఇక సీఎం లెక్కలో రేషన్ కార్డు లేని 6.36 లక్షలు, కుటుంబ సర్వే చేస్తున్న 4.20 లక్షల మందికి 4 లక్షల్లో ఎందరికి వస్తుందో చూడాల్సిన హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కొనుగోలు కేంద్రాలు పెట్టారా? మార్కెట్ సెంటర్ ఏర్పాటులో ఎంత నిర్లక్ష్యం? పప్పు దినుసులు రైతులు అడిగసలైనవి. ఇక బేసరి క్వింటల్పై 2,500 నష్టపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారని. ఇక శంషాబాద్ కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాళే యాదవ్ వాహనంపై కోడిగుడ్లు దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు. కాళే యాదవ్ పై కోడిగుడ్ల దాడి చేయుల ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులు నుంచే నిరసన. కళ్యాణలక్ష్మి పంపిణీలో అడ్డంకింత. గుణపాలు దించిన చేతిలో విగ్రహమ్మ, అది తెలంగాణ తల్లికి అవమానం. గాంధీ విగ్రహాన్ని గాడ్చే పెట్టినట్టే ఉంటుంది. తెలంగాణ అక్కరకు రాని బొమ్మను తొలగించి తీరుతాం. కేటీఆర్ అనేది మళ్ళీ ఇంకోసారి వ్యాఖ్యానించడం జరిగింది.
మనం నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News. This is the news channel, voice for the news.